డీటెయిల్స్ చూస్తే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రాజెక్టు గురించి మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెబితే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దుష్ప్రచారం చేయడం సీఎం రేవంత్, మాజీ ఉత్తమ్ ఎజెండాగా మారిందని విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంప్ హౌస్లను వాడుతూనే మరోవైపు వైట్ ఎలిఫెంట్ అనడం సరికాదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉత్తమ్ వైట్ ఎలిఫెంట్ అనడంపై హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ పాలిట సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ వైట్ ఎలిఫెంట్లని ఆరోపించారు. ఒకరేమో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారని, మరొకరేమో నీటి వాటాకు గండి కొడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏడాదిన్నర నుంచి కుట్ర చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ 17 నెలల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. 1 ఎకరాకు సీఎం రేవంత్ నీరు ఇవ్వలేదన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై పదే కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇష్టరీతిగా మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మతి భ్రమించిందని చెప్పేసి ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెప్తే ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఉత్తమ్ ఉండడం దౌర్భాగ్యం. కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేయడమే రేవంత్, ఉత్తములకు సింగిల్ పాయింట్ ఎజెండాగా మారిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని రిజర్వాయర్లు, పంపాలను వాడుకుంటూనే మరోవైపు అది వైట్ ఎలిఫెంట్ అనడం చెల్లదు ఉత్తమ్ గారు. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుంటే ఎట్లా అని చెప్పేసి కూడా మండిపడ్డారు. రేవంత్, ఉత్తమ్లే తెలంగాణ పాలిట వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబడ్డారు. ఒకరు రాష్ట్ర ఆదాయాన్ని గండికొట్టే మరొకరు నీటి వాటా గండికొడుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంలో ఎద్దేవా చేశారు. ఏడాదిన్నర, దాదాపు 18 నెలల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు చేయడం తప్ప ఎక్కడ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు, 1 ఎకరాకు నీళ్లు ఇచ్చింది లేదని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పారు. తుమ్మిడిహెత్తి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డగా మార్చడం కాళేశ్వరం కమిషన్ల కోసమే అని పదే పనిగా కారు కూతలు కూస్తున్నారు తప్ప తుమ్మిడిహెత్తి వద్ద తగినంత నీటి లభ్యత లేదని ఫిబ్రవరి 18, 2015 ఒకసారి అయితే మార్చి 4, 2015 చెప్పిన సిడబ్ల్యూసీ లేఖలను కూడా ఈ సందర్భంగా వాస్తవం కాదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చూపించారు. ఈ సందర్భంగా 7 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎందుకు అనుమతులు సాధించలేదు అన్నాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. 9 వద్ద చప్రాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నమాట వాస్తవం కాదా, దానికి మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డు పెట్టింది నిజం కాదా అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. 9 వద్ద మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి వెచ్చమే అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వానికి ఉత్తరం రాసిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా సందర్భంగా ఆనాడు లేఖలు సంధించిన మహారాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిన విషయాన్ని కూడా గుర్తు చేసి దాన్ని ఇంక్లూజన్ లో పెట్టారు. 7 ఏళ్లు మహారాష్ట్ర, ఏపీలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ 9 వద్ద ప్రాజెక్టు మనకు ఎలాంటి అనుమతి సాధించలేదు, తట్టెడు మట్టి తీయలేదు, 1 ఇటుక పెట్టలేదు, దాచేస్తే దాగని సత్యం ఉత్తమ్ గారు మీకు గుర్తుకు లేదా, తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా పబ్లికేషన్ అడ్వాన్స్ల పేరిట 2328 కోట్లు సహా చేసిన మీరా అవినీతి గురించి మాట్లాడేదని చెప్పేసి కూడా సందర్భంగా గుర్తు చేస్తూ, అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వలించడమే తప్ప ఇంకోటి కాదు, ఫుల్ శాకాహారం గురించి మాట్లాడటమే తప్ప మరొకటి కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ లో దుయ్యబట్టారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, కాంగ్రెస్ అంటేనే డిఎన్ఏలోనే అవినీతి ఉంది, ప్రజాధనం వృధా కావద్దనే ఉద్దేశంతోనే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చే విధానాన్ని రద్దు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి అని గుర్తు చేస్తూ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కోసం 2007లో 17,875 కోట్లు జీవో ఇచ్చి 19 ఏ పని చేయకుండా 38,500 కోట్లకు దాని వ్యయం పెంచిన మాట వాస్తవం కాదా. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి 40,300 కోట్లకు పెంచారు. ఏ పని చేయకుండా అంచనాలు ఎలా పెరిగాయని చెప్పేసి కూడా గుర్తు చేశారు. 4 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి తట్టడి మట్టి తీయకుండా 10 ఏళ్ళు సర్వే మొబిలైజేషన్ పేరిట 2,320 కోట్లు దండుకున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా. ప్రాణహిత ప్రాజెక్టు కోసం 7 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం శుద్ధ అబద్ధం. భూసేకరణ, ఇతర అన్ని పనులకు మీరు చేసిన ఖర్చు కేవలం 3,800 కోట్లు తప్ప ఇంకోటి కాదని కూడా గుర్తు చేశారు. 9 వద్ద నీటి లభ్యత ఉన్నది నిజమే అయితే తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని సోయి నిజంగానే ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు 9 దగ్గర ప్రాజెక్టు పనులు ప్రారంభించలేదు, అనుమతులు ఎందుకు సాధించలేదు అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. బ్యారేజ్ ఎందుకు కట్టలేదు, గ్రావిటీ కెనాల్ ఎందుకు ఇళ్లపల్లి వరకు తవ్వలేదు, మీరు ఆ 2 పనులు చేసే ప్రాజెక్టు రివిజన్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని చెప్పేసి కూడా 9 విషయంలో గుర్తు చేశారు. మీరు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఖర్చు వృధా కాకుండా ఉండేందుకు ప్రాణహిత
ప్రాజెక్టు రీడిజైన్ చేసి కాలేజీలో నిర్మించడం ఆనాడు కమిషన్లు దండుకొని జేబులు నింపుకున్న మీ ప్రభుత్వమే కదా. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది మీ నాయకులే కదా. జలయజ్ఞం అన్న యజ్ఞం అని ఆనాడు కాగ్ రిపోర్ట్ ఇవ్వడం వాస్తవం కాదా అని చెప్పేసి కూడా దాంతో ఆధారాలు కూడా పొందుపరిచారు. ఇప్పుడు కూడా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పి 18 నెలలు గడుస్తున్నా ఎందుకు కట్టడు మట్టి తీరేదో చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. సందర్భంగా ముఖ్యమంత్రి కూడా డిమాండ్ చేసి అధికారంలో వచ్చి మొదటి ఏడాదిలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని 6 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేని స్థితి మీది. ముందు దీనికి జవాబు చెప్పండి అంటూ కూడా సాధించిన దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ బీటలు పాడిన భూములకు సాగునీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ప్రాజెక్టు రూపకల్పన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి గోదావరి జలాలను బీడు భూములకు మళ్లించారు. తెలంగాణలో శ్రావణం చేశారు. కానీ అసెంబ్లీ సాక్షిగా మీరు విడుదల చేసిన శ్వేతపత్రమే ప్రకారమే 20 లక్షల ఎకరాల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీళ్లు అందిన మాట వాస్తవం కాదని కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఇంజనీర్లు అధికారికంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు కింద 20,33,572 ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరణ జరిగిన మాట వాస్తవం కాదని చెప్పేసి కూడా ఆనాడు అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన నివేదికను కూడా ఈ సందర్భంగా పొందుపరిచారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం సంస్థలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం కూడా ఉత్తమ్ తప్పుగా కనిపిస్తుంది. మీలాగా మేము ఏదైతే బ్రోకర్లను పెట్టుకొని 175 కోట్లు లంచాలు ఇచ్చి రుణాలు సేకరించలేదు. మీలా బ్రోకర్లను పెట్టుకొని రుణాలు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మా గురించి మాట్లాడాలని చెప్పేసి చెప్తూ ఇష్టారీతంగా ప్రాజెక్టు వ్యయం పెంచారంటున్నారు. మీరు ప్రాణహిత ప్రాజెక్టు ఎలాంటి పనులు చేయకుండా 40,000 కోట్లకు పెంచారు కదా, దాన్ని ఏమంటారు ఉత్తమ్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. దాన్ని అలాగే కొనసాగించి ఉంటే అంచనా వ్యయం 80,000 కోట్లకు చేరేది. దేశంలో అంచనాలు పెంచకుండా పూర్తయిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే కాళేశ్వరం అని సవాలు విసురుతున్న అత్యంత తక్కువ కాస్ట్ తో ఎక్కువ ఎస్కలేషన్ పూర్తి చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. మీ దగ్గరుండి కట్టించిన పుడిచింతల ప్రాజెక్టుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మొదలుపెట్టిన ఇతర ప్రాజెక్టుల అంచనా వ్యయాలను కూడా ఒకసారి చూసి మాట్లాడండి. ఈ సందర్భంగా నీకు నేను ఆనాడు చేసిన ఎన్క్లోజర్ కూడా మీకు పంపిస్తున్నానని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. జలాశయాల సామర్థ్యం 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పెంచడం, నీటి వినియోగం 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెంచడం, ఆయకట్టు 16,40,000 ఎకరాల నుంచి ఇప్పుడు 18,25,000 ఎకరాలకు పెంచిన మాట నిజం కాదా? ఈ లెక్కన 30 లక్షల ఎకరాలకు పెంచిన స్థిరీకరణంగా ఉంది. దీన్ని మీకు కనిపిస్తలేదు అని చెప్పేసి గుర్తు చేశారు. పంపిణీ సామర్థ్యాన్ని 1.8 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచిన విషయం మీకు కనిపించట్లేదా? ఆన్లైన్ జలాశయాల సామర్థ్యాన్ని పెంచినందుకు భూసేకరణ పునరావాసం కోసం ఖర్చు చేసిన ఎకరాకి 2 లక్షలు ఇస్తే ఎకరానికి 11 లక్షల భూ పరిహారం ఇచ్చిన మా ప్రభుత్వం మంత్రి గారు కనీసం అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లా? గతంలో ప్రాణహిత సేవల ప్రాజెక్టు పూర్తి గ్రావిటీ ప్రాజెక్ట్ అని చెప్పిన మంత్రి నిన్న మాట మార్చి ఒక పంపు ఉంటుంది అంటున్నాడు. గతంలో ఒకసారి ప్రిపేర్ అయి రాలేదన్నాడు. చెప్పి తన అజ్ఞానాన్ని చాటుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదేనా నీ వైఖరి అంటూ కూడా గుర్తు చేసి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. ఒక పంపు 2 పంపులు ఉంటాయన్న మంత్రి గారు ప్రతి చుక్కకు అవసరమైతే మేరకు ఎత్తిపోయాల్సిందే కదా అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. గ్రావిటీ లేనిదే 2 దశాబ్దాలుగా పక్కన పెట్టడం వల్లనే ఎస్ఎల్పీ సొరంగం కూలిందని మంత్రి మాట్లాడిన విడ్డూరం. మా ప్రభుత్వ హయాంలో 3,200 కోట్లు ఖర్చు చేసి 12 కిలోమీటర్ల సొరంగం సహా ఢిల్లీ పెండిపాకల పనులను పూర్తి చేశాం. ఈ విధానం నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పేసి కూడా సవాల్ ఇచ్చారు. ఎక్కడ చర్చ చేద్దాం, హైదరాబాద్ లో చేద్దామా, హుజూర్ నగర్ లో చేద్దామా, నేను చర్చకు సిద్ధం, నువ్వు సిద్ధమా అని చెప్పేసి కూడా సవాల్ ఇస్తూ ఎలాంటి ముందస్తు జాగ్రత్త తీసుకోకుండా భూసార పక్షులు నిర్వహించకుండా అడవిడి పనులు మొదలుపెట్టి 8 మంది ప్రాణాలు బలిపెట్టింది మీరు కాదా? 100 రోజుల్లో కావస్తున్న సొరంగంలో చిక్కున్న 6 మంది శవాలను ఇప్పటికి కూడా బయటకు తీయని అసమర్థులు మీరు. ఎస్ఎల్బీసీ భవిష్యాన్ని ప్రశ్నార్థకంగా చేసింది మీరు కాదా అని చెప్పేసి కూడా గుర్తు చేశారు. మీ అనాలిసిస్ చర్యల వల్ల ఎస్ఎల్బీసీ కుప్పకూడింది. మీ అసమర్థతకు చెల్లిన మూల్యం 8 మంది ప్రాణాలు. వాళ్ళ తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎప్పుడు ఎక్కడ వాస్తవాలు చెప్పడానికైనా మేము సిద్ధం. విచారణ తర్వాత చర్యలు తప్పవని మంత్రి గారు ముందే ఎలా ప్రకటిస్తారు? మంత్రి మనసులో ఉన్న కుట్ర ఇంతకన్నా నిరసన ఇంకేం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తూ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే చేసిన అవాస్తవాలను ఎవరన్నీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను, సిద్ధమా ఉత్తమ్ అని చెప్పేసి చెప్పారు. ఏదైతే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఇన్ని నెలలైనా ఇంకా పనులు మొదలు పెట్టకపోవడం దుర్మార్గం. ఎందుకు మరి నువ్వు చేస్తానన్న తుమ్మిడిహట్టి చేయలేకపోయావు? వాళ్ళ ఎస్ఎల్బీసీలో కోల్పోయిన ప్రాణాలకు ఎవరు జవాబు చెప్పాలి? ఆ కుటుంబాలకు ఎవరు ఓదార్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చిరస్థాయిలో మండిపడ్డారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్. బ్యాక్ టు న్యూస్. రామగుండం నగరపాలక సంస్థ అధికారులు అధికార పార్టీ నేతల ఓవర్ యాక్షన్ మితిమీరుతుంది. గోదావరి ఖనిలో కూల్చివేతల హద్దుమీరి ప్రజల ప్రాణాల మీదకు వచ్చిన సంఘటన ఉలిక్కి పడేలా చేసింది. అమాంతం 3 అంతస్తుల భవనం జనం చూస్తుండగానే ఒక్కసారిగా భారీ శబ్దాలతో నేలమట్టం కాగా శిథిలాల కింద ప్రొక్నేల ఇరుక్కుపోయింది. వాహన డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. భవనం నేలమట్టం అవుతున్న క్రమంలో ప్రధాన రోడ్డుపై ఉన్న విద్యుత్ తీగలు స్తంభాలు తెగి
కింద పడడంతో స్థానికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఒక పద్ధతి, ప్రణాళిక, భద్రత లేకుండా కూల్చివేతలకు ఒడిగొట్టడం నగర పాలక అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. గోదావరిఖని మార్కండేయ కాలనీలో రోడ్ల అభివృద్ధి పేరుతో నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు 3 అంతస్తుల భవనంను కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీస్ మధ్య ప్రైవేట్ ప్రొక్లైనర్ వాహనంతో కూల్చివేయడం ప్రారంభించారు. సివిల్ కాంట్రాక్టుకు చెందిన ఆ భవనంను సదరు యాజమాని ముందు రోజు రాత్రి స్వచ్ఛందంగా తొలగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకుని కాంగ్రెస్ నాయకులు, నగరపాలక అధికారులు ప్రొక్లైనర్ వాహనంతో అక్కడకు వచ్చి తామే కూల్చివేస్తామని రంగంలోకి దిగారు. ఇక ఇదిలా ఉండగా అంత పెద్ద భవనం కూల్చివేసే ముందు ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనం కుప్పకూలే సమయంలో శిథిలాలు ఎగిరి వచ్చి ప్రజల మీద పడి ప్రాణ నష్టం జరిగితే బాధ్యులెవరని ప్రశ్నించారు. కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ ముందు జాగ్రత్తపై ఎందుకు లేదని నిలదీశారు. మార్కండేయ కాలనీ ప్రధాన రహదారి కావడం, నిత్యం జనసంచారం ఉండడం, అక్కడే ప్రైవేట్ హాస్పిటల్ ఉండడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పద్ధతి, ప్రణాళిక లేకుండా ఎవరో చెప్పారని పరుగున వచ్చి అధికారులు కూల్చివేత చేపట్టారు. కానీ ఊహించని విధంగా ఆ భవనం జనం చూస్తుండగా అమాంతం రోడ్డుపై పడింది. ఒకవేళ బండరాలు ఎగిరి పడి సమీపంలో ప్రజల మీద పడితే ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, గోదావరిఖనిలో ఒక్కసారిగా చూస్తుండగానే 3 అంతస్తుల భవనం కుప్పకూలింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిఖత్, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన మనం ఒకటే చూడొచ్చు. ఎంతసేపు పాలన పక్కకు పెట్టి, అభివృద్ధి పక్కన పెట్టి, కూల్చివేతలు మాత్రమే ఒక వాళ్ళది ఇది ఒక ఎజెండాగా మాత్రమే కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి విధంగా మనకు అటువంటి సంఘటనలు నిత్యం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో కూడా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు కూడా చూసాము. ఈ రోజు కూడా తాజాగా కూడా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి మార్కండేయ కాలనీలో ఒక 3 అంతస్తుల భవనాన్ని అక్రమ కట్టడం అంటూ కూడా మున్సిపల్ అధికారులు కూల్చడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కూల్చడం తప్పేమీ కాదు, అక్రమ నిర్మాణాన్ని కూల్చడం తప్పేమీ కాదు. కానీ ఆ కూల్చివేతలో భాగంగా కావాల్సినటువంటి చేయాల్సినటువంటి కూల్చివేత ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ఉంటుంది. నిపుణుల కమిటీ అలా పర్యవేక్షణ సమక్షంలోనే కూల్చివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ నీకు ఇక్కడ జరిగింది ఏంటంటే కూడా ఒక 3 అంతస్తుల భవనాన్ని ఒక అక్రమంగా, అంటే ఒక ఎలాంటి కమిటీ లేకుండా, ఒక నిపుణుల సమక్షంలో లేకుండా కేవలం ఎవరో చెప్పారని ఏదో చేయాలని చెప్పి ఒక తాపత్రయంగా ఆ యొక్క కట్టడాన్ని 3 అంతస్తుల భవనాన్ని అయితే కూల్చివేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఏంటంటే స్పష్టంగా రామగుండం మున్సిపల్ సంబంధించినటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 3 అంతస్తుల భవనాన్ని కూర్చాలంటే సమీపంలో ఉన్నటువంటి ఏ ఒక్క భవనానికి కానీ, ఏ ఒక్క వ్యక్తికి కానీ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే మున్సిపల్ అధికారుల పైన ఉంటుంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పైన ఉంటుంది, వీళ్ళందరి పైన ఉంటుంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రణాళిక పరంగా, ఆదేశాల ప్రకారంగా జరగాల్సినటువంటి తంతులంతా కూడా ఒక కుట్రపూరితంగా, ఒక కావాలని ఎవరో చెప్పారనే ఒక నీలమాటం చేయాలని ఒక ఏకైక ధీమాగా వ్యక్తం చేసే ఇది ఒక కూల్చివేయడం జరిగింది. ఇందులో చూసినట్లయితే 3 అంతస్తుల భవనాన్ని కూల్చాలంటే పైనుండి దాన్ని తొలుచుకుంటూ రావడం జరుగుతుంది, కిందికి కూల్చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 2 పొక్లేలను పెట్టడం జరిగింది. వాటి నుండి పైనుండి కాకుండా కింద ఉన్నటువంటి బేస్మెంట్ కు ఉన్నటువంటి పిల్లలను డైరెక్ట్ గా ఆ 2 పిల్లలనే కూల్చివేయడం జరిగింది. ఆ 2 పిల్లలను కూలగొట్టడం వలన ఆ 3 అంతస్తుల భవనం అంతా కూడా ఒక్కటేసారిగా ఏకంగా వితిన్ సెకండ్స్ లో కింద కూలడం జరిగింది. అంటే ఒక భారీ పెద్ద ఒక బాంబు, ఒక విస్ఫోటనం జరిగినటువంటి విధంగా ఆ 3 అంతస్తుల భవనం అయితే నేలకొరడింది. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వెంటనే భయాందోళనకు గురయ్యారు. ఒక పెద్ద ఎత్తున భారీ శబ్దం, దుమ్ము ధూళి, ఒక భయానక వాతావరణం అయితే నెలకొంది. ఆ 2 పుక్లేన్లు కూడా నాశనం అయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇలాంటి ఒక 3 అంతస్తుల భవనాన్ని కూల్చివేయాలంటే ఒక ప్రణాళిక ఉంటుంది. ఇదంతా కాదు, అసలు దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇంత హడావిడిగా కూల్చివేయాలి, అది కూడా ఒక రద్దీ ఉన్నటువంటి, అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి 50 డివిజన్లలో అదొక ప్రధానమైన మార్కండేయ కాలనీ, అంటే ఒక బంజారా జూబ్లీస్ లాంటి
అంత పేరుగాంచినటువంటి ఒక మార్కండే కాలనీలో, అది కూడా సిగ్నల్ ఏరియాకి దగ్గర ఉన్నటువంటి అన్ని రకాలుగా దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి 3 అంతస్తుల భవనాన్ని కూల్చాలంటే అధికారులు ఏ విధంగా ప్రణాళిక చేయాలి. కానీ ఇక్కడ అవేమీ కనిపించలేదు. ఒకటేసారిగా 3 అంతస్తుల భవనం నేల కూలిపోయింది. అక్కడ ఉన్నటువంటి వైర్లు, ఆ విద్యుత్ వైర్లు, 3-4 స్తంభాలు, 2 కుక్టైన్లను కూడా ధ్వంసమయ్యాయి. కానీ ఎవరికైతే ఏ నష్టం జరగలేదు. కానీ ఒకవేళ జరిగి ఉంటే పోయిన ప్రాణాన్ని అయితే ఎవరు తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఇంత నిర్లక్ష్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు వ్యవహరించింది, అసలు దీని వెనుకున్నటువంటి కారణాలు ఏందనే కూడా ఒక ప్రస్తుతం అయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఒక పెద్ద చర్చగా జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వమా, లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వమా, లేకుంటే జిల్లా కలెక్టర్ అలసత్వమా అనే విధంగా చర్చలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి చర్యలు అయితే ఇది ఒక విస్తృతం, అంటే ఇది ఎంత ఒక మంచికైతే కాదు, ఒక చెడుకే జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేటువంటి ఒక సంకేతం అయితే తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది నిఖత్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఎవరు చూడలేదు. ఒక 3 అంతస్తుల భవనం కూల్చాలంటే ఆచితూచి దానికి సంబంధించిన ప్రణాళిక పరంగా నిపుణుల సమావేశంలో అందరు ఎవరికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చేయాల్సిన ప్రక్రియను ఇంత నిర్లక్ష్యంగా, అది కూడా పట్ట పగలు చేయాల్సిన పరిస్థితి ఏంది, దీని ఎన్నుకున్నటువంటి కారకులు ఎవరంతా కూడా ప్రస్తుతం అయితే రామగుండంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. దేశానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. 8 రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. మరో 2-3 రోజుల్లోనే ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం చాలా ముందుగానే నైరుతి వచ్చేసింది. అంచనాల కంటే ముందుగానే రుతుపవనాలు రావడం 16 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిసారిగా 2009లో మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. గతేడాది మే 30న రాగా 2023లో వారం రోజులు ఆలస్యంగా జూన్ 8న నైరుతి దేశంలోకి ప్రవేశించింది. ఇక 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న రుతుపవనాలు కేరళకి వచ్చాయి. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండ ప్రాంతం నుంచి దక్షిణ ఉత్తర తెలంగాణ మీదుగా దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు ద్రోణి కొనసాగుతుంది. ఈ నెల 27 వరకు పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో ఇవాల్టి నుంచి 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్నారు. ప్రాజెక్టుకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వబోమని అవగాహన సదస్సులో ఎమ్మెల్యే వంశీకృష్ణ ముందే రైతులు తేల్చి చెప్పారు. తమ భూములు లాక్కొద్దంటూ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య అవగాహన సదస్సు కొనసాగుతోంది. ఆ ప్రభుత్వం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఒక్కొక్కరిలో నేను వినండి, ఒక్క మాట నేను చెప్తున్నానంటే మీకు కానీ ఎవరు మన ఒకటి
ఇగో నేను చెప్పింది కదా సీతారామరెడ్డి గారు, పెద్దరాయి చెరువులు ఎంత పడుతుంది తినియండి. సీతారామరెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇవ్వండి కాదు. ఇక తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు నిరసనకు దిగారు. కలెక్టర్ వచ్చి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు దాటినా కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకులు కూడా సాకులు చెబుతూ కొనుగోళ్లతో నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. నేను ఒక కొత్తపల్లి రైతును. ఇక్కడ రైతు మిత్రులంతా కలిసి కనీసం దగ్గర మా ఊర్లో ఇంకా ఒక 30-40 లారీల వడ్లున్నాయి. మరి వర్షాలు రోజు పడ్డ వర్షాలకు రోజు నాంతా ఉన్నాయి. కింద లారీలకు ఇబ్బంది అవుతూ ఉంది. మరి కింద సీసీ కానీ ఎంఆర్ఓ కానీ మరి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికైనా కొంచెం కలెక్టర్ గారు స్పందించి మా ఊరికి ట్రాక్టర్లు పెట్టి ఈ ధాన్యాన్ని సరఫరా చేయాలని మేము కోరుతా ఉన్నాం. అక్కడ రైస్ మిల్లలో కూడా వారు కూడా ఏదో దించుకోవట్లేదు, కటింగ్ అంటారు. మరి ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? వారి నాణ్య కానీ మొలకెత్తిన ధాన్యాన్ని కూడా ఒక గింజ లేకుండా కొంటామని ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ప్రభుత్వాలు చెప్తా ఉంటే మరి రైస్ మిల్ ఎంతవరకు వీళ్ళు అనుసరిస్తారు? మరి కలెక్టర్ గారు ఏం చెప్పారు వారికి? మరి ఈ రకంగా ఇట్లా రైతులు ప్రతి ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొత్తగా ప్రతి ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది? రైతులకు మేలు చేస్తారు, రైతులు రారాజు చేస్తూ ఉంటా ఉంది. మరి రైతులు రారాజు చేసే విధానం ఇదేనా? ఈ పద్ధతి ఇది ఈ రకంగా చేస్తూ ఉంటే రైతులు రాజు ఎట్లయితారు, రైతులు ఎట్లా ముంగడబడతారు? మరి ఇప్పటికైనా కనీసం పార్టీలకు అతీతంగా మేము ఏ పార్టీ కాదు, రైతులు మీద ఫస్ట్ రైతులు కాబట్టి వాళ్ళు వండించిన ఆరుగాలు చేసి కష్టపడి చేసిన ధాన్యాన్ని ఈ విధంగా పట్టించుకోక ఇక వర్షాలకు నాంతా ఉంటే ఎంతవరకు ఇది రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడతాం. కాబట్టి ఇప్పటికైనా దయచేసి స్పందించి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ ఊరికి ట్రాక్టర్లు పెట్టి ధాన్యాన్ని రైస్ మిల్ కింద సరఫరా చేయాలని మా విజ్ఞప్తి. జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై కిసాన్ వర్ధిల్లాలి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వర్ధిల్లాలి. మహబూబాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. నర్సింగులపేట మండలం ముంగిమడుగులో ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 20వ తారీఖు వరి కోసాము. ఇళ్ళకు సెంటర్లు వేసుకొచ్చి 20 రోజులైంది. ఆ వడ్లను ఇంతవరకు వాళ్ళ పోసిన పట్టాదారి భూమి అయినా ఒడ్లు తీసేసి మీ ఒడ్లను చేసి పెట్టి మొత్తం బయటికి రోజుతోటి నెట్టిస్తానంటారు. మా పరిస్థితి మహాఘోరంగా వాళ్ళకి ఇచ్చే తట్టుకోలేకపోతాను. దయచేసి మామూలు ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయండి. మీ అధికారులకు విజ్ఞప్తి చెప్తున్నాను. గ్రామ పంచాయతీ ఐకేపీలో ఒడ్డు పోసి నెల రోజులైనా కాంటా పెట్టుకుని గతి లేడు. కాంటా పెట్టినాక లారీకి రోడ్డుకి ఎత్తుకొని బస్తాలు వేసుకున్నా కూడా ఇవాళ రేపు అనుకుంటా రోడ్డుకి ఎత్తుకొని భార్యాభర్తలు ఇద్దరం ఎత్తుకున్నా కూడా పట్టించుకున్న నాలుగు లేకపోతే కొన్ని మొలకలు వెళ్తున్నాయి. రైతులు మా ఘోరం పరిస్థితి. రోడ్డు పోసుకున్నా కూడా ఎత్తే నాలుగు లేవు. ఐకేపీలో ఏంటమ్మో ఎవరికి స్థితి చెప్పుకున్నా ఎక్కడ దిక్కు లేకుండా ఉన్నది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ టీ న్యూస్.